యవనస్తుల ఆదివారంగా ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకున్న దేవుని వాక్యం ఇది. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుతున్న దేవుని వాక్యం ఇది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఎందుమని చెప్పేది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండికొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నికానోరు, తీమోను, పర్మెవాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును అను నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. ఇంతటితో 2వ పాఠం.